ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో అపర ఏకాదశి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు తిథి ఉన్నది, ఈరోజు ప్రాముఖ్యత ఏమిటి, ఈరోజు ఎలాంటి దానాలు ఇవ్వాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. ఏకాదశి అంటే హిందూ మతం ప్రకారము ప్రతి నెలలో వచ్చే 11వ తిథి. ఈ తిథిని హిందువులు చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు మరియు ఈరోజు ఉపవాసం ఉండి విష్ణువును పూజిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారము ప్రతి నెలలో శుక్లపక్షము మరియు కృష్ణపక్షములో ఏకాదశి తిథి వస్తుంది. ఏకాదశిని చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈరోజు ఉపవాసం ఉంటే పాపాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. అపర అనే పదానికి అపరిమితము అని అర్థము. ఈ ఉపవాసం పాటించడం ద్వారా పొందగల అపారమైన ఆధ్యాత్మిక యోగ్యతను సూచిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో దీన్ని అచల ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ ఏకాదశి ముఖ్యంగా మోక్షం కోరుకునే వారికి లేదా తమ గత పాపాలకు ప్రాయశ్చితం చేసుకోవాలి అనే వారికి ముఖ్యమైనది. గ్రంథాల ప్రకారము ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల బ్రహ్మహత్య, దొంగతనము, అబద్ధము మరియు ద్రోహం వంటి ఘోరమైన పాపాల నుండి విముక్తి పొందుతారు. అపర ఏకాదశి రోజు ఆచరించవలసిన నియమాల గురించి తెలుసుకుందాము. సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదిలో లేదా గంగా జలం కలిపిన నీటిలో స్నానం చేయాలి. ప్రార్థనా స్థలాన్ని శుభ్రం చేసి పువ్వులు మరియు దీపాలతో అలంకరించాలి. విష్ణు విగ్రహము లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించి తులసి ఆకులు, పువ్వులు, ధూపం మరియు దీపాలను సమర్పించాలి. పగటిపూట ఆచరించవలసిన ఆచారాల గురించి తెలుసుకుందాము. పండ్లు మరియు పాలతో పూర్తి ఉపవాసము చేయాలి లేదా పాక్షిక ఉపవాసాలని చేయవచ్చును. అబద్ధము, అపవాదు, కోపము మరి అన్ని రకాల హింసలను మానుకోవాలి. విష్ణు సహస్రనామము మరియు ఇతర పవిత్ర శ్లోకాలను పఠించాలి. దేవత ముందు నెయ్యి దీపం వెలిగించాలి. ధ్యానం చేయాలి. భక్తి పాటలు పాడాలి. అపర ఏకాదశి వ్రత కథను చదవాలి. మరుసటి రోజు బ్రాహ్మణులకు ఆహారము నైవేద్యం పెట్టి నిర్దేశించిన సమయంలో పారణ చేయాలి. 2025 సంవత్సరంలో అపర ఏకాదశి 23వ తేదీన వచ్చి 24వ తేదీ వరకు ఉంటుంది. శ్రీ విశ్వావసు నామ సంవత్సరము, వైశాఖ మాసము, వసంత ఋతువు, ఉత్తరాయణము. ఏకాదశి తిథి ప్రారంభము 23వ తేదీ మే 2025 మధ్యరాత్రి 1:12 ప్రారంభమై 24వ తేదీ మే 2025 ఉదయం 10:29 ఏకాదశి తిథి ముగుస్తుంది. పారణ సమయము మే 24 ఉదయం 5:29 నుంచి 8:11 వరకు. అపర ఏకాదశి రోజున వేటిని దానం చేసే అష్టైశ్వర్యాలు కలుగుతాయో తెలుసుకుందాము. ఈరోజు నీటిని దానం చేయాలి. అపర ఏకాదశి రోజున నీటిని దానం చేయడం వల్ల చాలా పుణ్యం వస్తుంది. ఈ రోజున నీటి కుండను దానం చేయాలి. దాహం వేసిన వ్యక్తికి నీరు ఇవ్వడము హిందూ ధర్మంలో చాలా శుభప్రదము. ఆహారము అపర ఏకాదశి రోజున పేదలకు ఆహారాన్ని దానం చేయాలి. మన శక్తానుసారము బియ్యము, గోధుమలు, పప్పులు లేదా ఇతర ధాన్యాలను దానం చేయవచ్చును. ఏకాదశి రోజున ఆహారాన్ని దానం చేయడం ద్వారా ఇంట్లో ఎప్పుడు ఆహార కొరత ఉండదు. పండ్లు, బెల్లం అపర ఏకాదశి రోజున పండ్లు, బెల్లం దానం చేయడం చాలా మంచిది. ఏకాదశి రోజున ఏదైనా కాలానుగుణ ఫలాలను దానం చేయవచ్చును. పండ్లను దానం చేయడం ద్వారా కుటుంబంలో ప్రేమ, ఆనందము కలిగి ఉంటారు. సంపద అపర ఏకాదశి రోజున మన శక్తానుసారము పేదలకు డబ్బు రూపంలో కూడా దానం చేయవచ్చును. డబ్బు దానం చేయడం ద్వారా విష్ణువు, లక్ష్మీదేవి ఆశీస్సులు మనపై ఉంటాయి. దుస్తులు అపర ఏకాదశి రోజున పేదవారికి బట్టలు దానం చేయవచ్చును. ఏకాదశి రోజున వస్త్రదానం చేయడం వల్ల వ్యక్తికి పుణ్య ఫలితాలు కలుగుతాయి. అపర ఏకాదశి వ్రత కథ గురించి తెలుసుకుందాము. పూర్వము మహిధ్వజ అనే రాజు చాలా పుణ్యాత్ముడు, దయగల రాజు. అతని తమ్ముడు వజ్రధ్వజుడు అతని కంటే చాలా భిన్నమైన స్వభావం కలవాడు. అన్నని తప్పించి ఎలాగైనా రాజ్యాన్ని సొంతం చేసుకోవాలని కుట్ర పన్నాడు. అందుకోసం రాజును చంపేసి రావి చెట్టు కింద పూడ్చిపెట్టాడు.
దయ్యంగా మారిన రాజు ఆత్మ అందరినీ భయభ్రాంతులకు గురి చెయ్యసాగింది. చెట్టుపై ఆత్మగా ఉన్న రాజుతో ఒక మహర్షి మాట్లాడాడు. మోక్షం పొందే వరకు అపర ఏకాదశి ఉపవాసం ఆచరించమని సూచించాడు. అలా ఈ ఉపవాసం ఆచరించడం వల్ల రాజు ఆత్మకు మోక్షం లభించింది. పూర్తి నియమనిష్టలతో ఉపవాసం ఆచరించాలి. మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించాలి. శక్తి మేరకు దానాలు చేయాలి. ఉపవాసం ఉండి మనసు దేవుడి మీద లగ్నం చేసి ధ్యానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఏకాదశి ఉపవాస పుణ్యం దక్కుతుంది. ఈ వ్రతం ఆచరిస్తే అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. మనసు పవిత్రం అవుతుంది. మోక్షం పొందుతారు.